శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ఉగాది శుభాకాంక్షలు వృశ్చిక రాశి వారి కోసం. వృశ్చిక రాశి వారి కోసం మనం మాట్లాడుకుంటున్నప్పుడు విశేషంగా చూస్తే శనీశ్వరుడు ఎప్పుడైతే అర్ధాష్టమ శని వదిలి పంచమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, గురువు యొక్క అనుగ్రహం ఇంతకాలం ఉన్న గురువు గారు అనుగ్రహం అష్టమ స్థానంలోకి వెళ్తోంది. అదేవిధంగా రాహువు కేతువుల దగ్గరికి వచ్చి రాహువు చతుర్థ స్థానంలోని, కేతు రాజ్యస్థానంలోనికి వస్తున్నాడు. కమ్యూనికేషన్ ప్లేసెస్లో కేతుకు వస్తున్నాడు. సో ఈ విధంగా ఈ గ్రహాల యొక్క మార్పు, దీని యొక్క యోగాలు అవయోగాలు మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అలాగే రాజపూజ్యము, అవమానం ఇవి కూడా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ఆదాయం చూస్తే 2 భాగములు కనబడుతున్నాయి, వ్యయం చూస్తే 14 భాగములు కనబడుతుంది. ఇప్పుడు ఉన్న 6 రాశులు దాటిన తర్వాత 7వ రాశికి వచ్చాం. ఇప్పుడు 7వ రాశిలో చూస్తే మొట్టమొదటి వృశ్చిక రాశికే విశేషంగా ఖర్చులు కనబడుతున్నాయి. ఆదాయం చూస్తే 2 భాగాలు కనబడుతున్నాయి. అంటే ఆదాయం తగ్గుతోంది అని అర్థం. 2 భాగములు అంటే చాలా తక్కువ కింద లెక్క వస్తుంది. 6 భాగముల కంటే తక్కువ వస్తే అది చాలా తక్కువ కింద లెక్క. 12 భాగాలు లాభాలు వస్తున్నాయంటే బాగుంటుంది. 14 అంటే విపరీతమైన రాజయోగం. సంవత్సరం అంతా పుష్కలంగా ధనం ఉంటుందని. మరి 2 భాగములు ఆదాయం పెట్టుకుని 14 భాగములు వ్యయం ఖర్చు పెట్టడం వరకు కనబడుతుంది. అంటే పూర్వాశ్రమంలో సంపాదించినంత ఖర్చు పెట్టవలసిందే వృశ్చిక రాశి వారు. లేదంటే అప్పు చేసిన ఖర్చు పెట్టాలి. ఏదో రకంగా మొత్తం మన చేతుల మీదుగా ఖర్చు అవుతుంది. అది శుభకార్యం ఖర్చు అవ్వచ్చు, అన్యాదానం చేస్తే ఖర్చు అవుతుంది, గృహప్రవేశం చేస్తే ఖర్చు అవుతుంది, ఇల్లు కొనితే ఖర్చు అవుతుంది, భూమి పూజ చేస్తే ఖర్చు అవుతుంది, ఇల్లు కొనుక్కుంటే ఖర్చు అవుతుంది. రకరకాలుగా అంటే శుభమైన కార్యాలన్నీ కూడా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం చూసుకున్నామంటే గురుడు ప్రస్తుతానికి మే 15 వరకు గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఆ తర్వాత గురువు పక్కకు జరుగుతాడు కాబట్టి డెఫినెట్గా శుభకార్యం కోసమే ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అది ఇంతకుముందు సంవత్సరం సంపాదించిన ధనాన్ని ఇప్పుడు ఖర్చు పెట్టడం ఉంటుంది. ఆదాయం ఎలాగ తగ్గింది కాబట్టి. అలాగే రాజపూజ్యం 5 భాగం కనబడితే అవమానం 2 కనబడుతుంది. రాజపూజ్యం బాగుంది కాబట్టి గౌరవం అనేది విశేషంగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. భూమి మీద కావాల్సిన గౌరవమే కాబట్టి ఆ గౌరవం అనేది ఈ సంవత్సరం బాగుంటుంది వృశ్చిక రాశి వారికి. ఏమాత్రం భయపడవలసిన అవసరం ఏం లేదు. అయితే ఇలా ఉన్నప్పుడు ఆదాయ వ్యయం దగ్గరికి వచ్చి మాట్లాడుకున్న తర్వాత వ్యవసాయ రంగంలో ఉన్న రైతులకి, పంటలు పండించే రైతులకి, అలాగే పోల్ట్రీస్, హ్యాచరీస్, ఫెర్టిలైజర్స్, కెమికల్స్, అలాగే పెస్టిసైడ్స్ వ్యాపారాలు చేసి అగ్రికల్చర్ సంబంధించి అనుసంధానమైన వ్యాపారాలు ఏవైతే చేస్తారో వాళ్ళందరికీ కొంతవరకు పెట్టిన పెట్టుబడి పాడవకుండా ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తే దాని తగ్గట్టుగా ఖర్చులు కనబడతాయి తప్ప పెద్ద చెప్పుకోదగ్గ ప్రాఫిట్స్ అయితే మనకు కనిపించదు. అలాగే ముందుకు వెళ్తే విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు, విశేషంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాడికి మాత్రం మొదటి భాగం మే ఎండింగ్ వరకు అయితే వాళ్ళు అనుకున్నవన్నీ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కొంత గురుబలం తగ్గుతుంది కాబట్టి అందులో కొంత చతికిలు పడే అవకాశం బాగా కనబడుతుంది. ఏదనుంటే మే లోపలే కంప్లీట్ చేసుకోవడం ప్రయత్నం చేయాలి. తర్వాత వచ్చే మార్కులు కొంత తక్కువగా వచ్చే అవకాశం అవుతుంది. అలాగే విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా అప్లికేషన్ మే లోపల ఆరంభిస్తే అది కొంత పాజిటివ్గా పనిచేస్తుంది. ఆ తర్వాత సెప్టెంబర్లో లండన్, యూకే వెళ్ళే వాళ్ళకి మాత్రం వృశ్చిక రాశి వారికి కొంత అనుకూలమైన వాతావరణం అయితే కనిపించట్లేదు చెప్పగలుగుతాం. అలాగే ఉద్యోగంలోని అధికమైన యోగాన్ని తీసుకెళ్లే ఉద్యోగంలో ఒక మార్చి, ఏప్రిల్, మేలో ఒక చిన్న ఇంక్రిమెంట్ కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతుంది తప్ప ఆ తర్వాత భాగంలోకి వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్గా వృశ్చిక రాశి వారికి న్యూట్రల్గా ఉంటుంది. పెద్ద విశేషమైన యోగాలు అయితే కనిపించట్లేదు. అలాగే ఉద్యోగంతో పాటు వ్యాపారం, సరే ఉద్యోగాల్లో వృత్తిలోని వీసా ప్రాసెస్ చేయడంలోని విదేశ యానము, అలాగే విదేశ లావాదేవీల గురించి మనం మాట్లాడుకుంటే ఈ వీసా ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే ఉందో అది కొంతవరకు పాజిటివ్గా పనిచేస్తుంది. అలా విదేశాలకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారాలు కూడా ఒక 5% ప్రాఫిట్గా ఉంటుంది. అక్కడ నుండి న్యూట్రల్గా అయ్యే అవకాశం కనబడుతుంది. ఇంకా విశేషంగా చెప్పుకోవడానికి అంటే వ్యాపారము, స్వయం ఉపాధి వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, సహజమైన వ్యాపారం చేసే వాళ్ళకి పూర్వ ఆశ్రమం అంటే కింద సంవత్సరం ఏ విధంగా ఉంది దాని మీద ఒక 5% కూడా పెద్దగా చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ అయితే కనిపించదు. అలాగే స్వయం ఉపాధితో ముందుకెళ్ళే వాళ్ళకి మంచి అవకాశాలు జూన్ వరకు వస్తాయి. దాన్ని కానీ ప్రాపర్గా సద్వినియోగపరచుకోగలిగితే మాత్రం సంవత్సరం అంతా వాళ్ళకి బాగానే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఖర్చు మాత్రం విపరీతంగా జరిగే అవకాశం ఉంది. స్వయం ఉపాధి అనేసరికి మనం డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, యూట్యూబ్ మార్కెటింగ్ అనుకోండి, అలా ఫ్రీలాన్స్గా చేసేవనుకోండి, ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడం అనుకోండి, రకరకాలుగా క్లౌడ్ కిచెన్ అనుకోండి, రకరకాలుగా స్వయం ఉపాధి వ్యాపారాలు చేసుకోవడం ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది. కాబట్టి అందులో ఏదైనప్పటికీ కూడా నిలకడగా చేసే అవకాశం జూన్ వరకు ఉంటుంది. అక్కడ నుండి కొంత ఖర్చులు ఎక్కువగానే కనబడతాయని చెప్పగలుగుతాం. రాజకీయ రంగం అన్నది ఇవాళ వ్యాపారంగా మనం చూసుకుంటున్నాం కాబట్టి ఆ రంగంలో ఉన్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసి పలానా వ్యక్తి మీద, పలానా ఎమ్మెల్యే మీద, పలానా
పోస్ట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానివల్ల నష్టపోయేది తప్ప ఆ పోస్ట్ ఈ సెకండ్ హాఫ్లో మాత్రం వచ్చే అవకాశం అయితే ఏమాత్రం కనిపించట్లేదు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి డెవలప్ చేయాలనుకున్నా జూలై వరకు పర్వాలేదు, జూలై తర్వాత స్టాగ్నెట్ అయ్యే అవకాశం ఉంది. సో అంచేత జాగ్రత్త పడి ఆచితూచి వ్యవహరించండి అగ్రిమెంట్స్ కానీ కాంట్రాక్ట్స్ కానీ చేసేటప్పుడు వృశ్చిక రాశి వారు. అలాగే కోర్టు వ్యవహారాలు వాటి విషయానికి వచ్చినప్పుడు కొన్ని అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అవుతాయి, కానీ దాని మీద ఖర్చు అయ్యే అవకాశం విపరీతంగా కనబడుతున్నాయి. అలాగే పర్సనల్ లైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరుగుతున్న వివాదాలలో కొంత వేల కానీ కోర్టు వరకు వెళ్తే దాంట్లో కొంత నష్టపోయే అవకాశం ఉంది తప్ప సెటిల్మెంట్ అవుతాయి, కానీ నష్టం కూడా జరిగే అవకాశం విపరీతంగా కనబడుతుందని చెప్పగలుగుతాం. అలాగే కళాకారులు సినిమా రంగంలో ఉండే వాళ్ళ సంగతికి వచ్చినప్పుడు ఈరోజు మనం తీస్తున్న ఒక మూవీకి ఒక నేము ఫేరు గౌరవం వచ్చే అవకాశం ఉంటుంది, మీ క్యారెక్టర్కి ఒక గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది తప్ప దానికి తగ్గట్టుగా ఆర్థిక బలం పెరుగుతుందా అంటే ఆ క్యారెక్టర్ సంపాదించుకోవడానికి కూడా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక డైరెక్టర్కి నేమ్ వస్తుంది, కానీ అంత దగ్గర డబ్బు వచ్చే అవకాశం తక్కువే. అలాగే ఒక ప్రొడ్యూసర్స్ పెట్టిన పేరుకి బ్రాండ్ నేమ్ పెరుగుతుంది తప్ప ప్రొడ్యూసర్కి కావాల్సినంత రిటర్న్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువే. సో వృశ్చిక రాశి వారికి ఓవరాల్గా మనం అక్కడ చూసుకున్నప్పుడు ఏంటవుతుందంటే ఆర్థిక బలం చితికిపోయేటట్టుగా కనబడుతుంది. పూర్వాశ్రమంలో సంపాదించి ఖర్చు పెట్టడానికి తప్ప సహజంగా ఈ సంవత్సరం ఉండేది చాలా తక్కువగా ఉందని చెప్పగలం. ఇక పెళ్లి సంబంధాలు కుటుంబ సంబంధాల గురించి వచ్చినప్పుడు జూన్ లోపల వివాహ సంబంధాలన్నీ అనుకూలంగా కనబడతాయి. ఆ తర్వాత చేసే ప్రయత్నాలు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. అనుకూలంగా ఉండాలి ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఆ తర్వాత ముందుకెళ్ళడం ప్రయత్నించండి. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. కారణం ఏమిటంటే ఇక్కడ వృశ్చిక రాశికి పంచమ భావంలోనికి చతుర్థ భావంలో అర్ధాశ్రమ రాహు వచ్చాడు కాబట్టి రాహు కొంచెం మాయాగ్రహం కాబట్టి ఏదో రకమైన భయాందోళన తీసుకుని వస్తాడు ఆరోగ్య విషయంలోని. అది ఉందా లేదా చెక్ చేయడానికి విపరీతంగా ఖర్చు పెట్టిస్తాడు. అంచేత కొంచెం జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది చెప్పగలుగుతాం. ఇక ప్రయాణాలలో నిదానం ప్రధానం అనుకోవాలి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి ఒక పూట దాని నిర్ణయం తీసుకున్న తర్వాత సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. అదే పెద్ద పెద్ద వర్క్స్ కానీ కాంట్రాక్ట్ వ్యవహారం వచ్చినా సంతకాలు పెట్టేటప్పుడు కూడా ఒక పూట సమయం తీసుకున్నప్పుడు సంతకం పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆర్థిక విషయంలో చూసినప్పుడు యాజ్ ఎ రోల్గా సంవత్సరం అంతా చూస్తే ఫస్ట్ హాఫ్ అంటే జూన్ వరకు ఆర్థికంగా బలోపేతమై ఉంటారు. జూన్ తర్వాత నుండి మార్చి వరకు వచ్చే సమయంలో చూస్తే సంపాదించిన ఖర్చు పెట్టడం ఉంటుంది తప్ప సంపాదన తగ్గే అవకాశం అక్కడ ఉన్నది బాగా కనబడుతోంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అవసరం లేదు. అలాగే కొనుగోలు అమ్ముగోలు కూడా కాకుండా ట్రేడింగ్ చేయకుండా కొంత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మాత్రం వేసుకుంటే చాలా బాగానే ఉంటుందని చెప్పగలుగుతాం. అలాగే ఓవరాల్గా తీసుకుంటున్నప్పుడు వృశ్చిక రాశి వారి దగ్గరకు వచ్చినప్పుడు చతుర్థంలో ఉన్న రాహు, అష్టంలో ఉన్న బృహస్పతి, అలాగే కేతు యొక్క రాజ్యంలో ఉన్న కేతు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంటే విశేషంగా మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేయండి. ఎప్పుడైతే గురుమంత్రం సాధన చేస్తామో పంచంలో ఉన్న శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా కనబడే అవకాశం ఉంటుంది. అలాగే ధన పంచమాధిపతి గురుడు యొక్క అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో కొన్ని సమస్యలు తెలియకుండా పరిష్కారం అవుతూ రాజమార్గంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి మేధా దక్షిణామూర్తి మహామంత్రం ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చ స్వాహ ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటూ కానీ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే మొదటి హాఫ్ అంటే జూన్ జూలై వరకు అయితే ఆ గురుబలంతో 90% సంవత్సరం సరిపడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్లో కొంత ఖర్చులు విపరీతంగా దాన్ని మీట్ అవ్వడానికి కావాల్సిన ధనం కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటారండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.